తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అరాచక సంస్కృతిని తెచ్చింది. ఎన్నికల ప్రక్రియను నవ్వుల పాలు చేస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్లో తీవ్ర దగ్గర ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ నేతల డబ్బు పంపిణీ చేస్తున్నారు. యథేచ్ఛగా రిగ్గింగ్ చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఇక జూబ్లీస్ లో కాంగ్రెస్ నాన్ లోకల్ లీడర్లు ఇష్టారాజ్యంగా సంచరిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ తో అంటకాగి ఎంఐఎం కూడా బరి తెగిస్తుంటే ఇసికి కనపడదా? రైట్, ఇదే విషయానికి సంబంధించి మనకి అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు షేక్పేట్ నుంచి అరవింద్ అండ్ మహేష్, అదేవిధంగా రహమత్ నగర్ నుంచి రంజిత్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనము షేక్పేట్ దగ్గర అరవింద్ చెప్పండి, ఎన్నికల ప్రక్రియను నవ్వుల పాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ లో తీవ్ర అక్రమాలకు తెరలేపుతున్నది. ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ నేతలు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అరవింద్? నిఖత్, ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఓటమి భయం పట్టుకున్నది కాబట్టి ఎలక్షన్స్ ఫేర్ అండ్ ఫ్రీ జరగకుండా కూడా ఎక్కడ చూసినా అవినీతి, దొంగ ఓట్లు, అటు వేరే ప్రాంతాల నుండి కూడా మహిళలను భారీ సంఖ్యలో తీసుకొచ్చి ఆటోలలో కూడా పోలింగ్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లి కూడా కేవలం ఓటర్ ఐడి కార్డు లేకుండా కూడా కేవలం ఓటర్ స్లిప్లతో కూడా ఓటు వేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు ఒక దిక్కు పోలీసులు యంత్రాంగం సపోర్ట్ చేస్తుంది. మరొక విధంగా చూసుకుంటే ఇటు వీళ్ళు కూడా ఎవరు ఎలక్షన్ కి సంబంధించిన అధికారులు కూడా దీనికి ఒత్తాసు పలుకుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ హైదరాబాద్ లో మాత్రం జూబ్లీస్ ఉప ఎన్నిక మాత్రం ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగట్లేదు. ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు. అంటే అటు ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఉన్నారో ఎవరు కూడా ఆ నాన్ లోకల్స్ నిన్న ఉండొద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం అటు ఎంపీలు, ఇటు మంత్రులు, అటు డిప్యూటీ సీఎం కూడా నేరుగా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లడం, భారీ కాన్వాయ్ వెళ్లడంతో ఇప్పటికే ఇది తీవ్రంగా ప్రజల్ని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరొక వైపు చూసుకుంటే ఎలక్షన్ ఎక్కడైతే కోడ్ ఉంటుందో అక్కడ చుట్టూ 100 మీటర్ల మేరకు 144 సెక్షన్ ఉంటుంది. అంటే ఇది ఓన్లీ బీఆర్ఎస్ నాయకులకే వర్తిస్తుందా, కాంగ్రెస్ నాయకులకు వర్తించదంటూ కూడా ప్రజలు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా దొంగోట్లు అనే విధంగా కూడా ఎక్కడ చూసినా కూడా ఆ దొంగోట్లు కూడా వేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. భారీగా ఈ ఎన్నికల్లో మాత్రం పోలీసులు ఒకటే వన్ సైడ్ సపోర్ట్ లాగా కూడా కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ సపోర్ట్ ఇస్తున్నారు. అటు పోలింగ్ బూత్లలో కూడా సీసీ కెమెరాలు పెట్టినా కానీ ఇదే రెగ్గింగ్ జరుగుతుంది. మరొక విధంగా చూసుకుంటే ఏదైతే ఆ డ్రోన్ కెమెరాలు ఎగరేసినా కానీ కూడా ఏదైతే అక్కడ కూడా ఇప్పటికే ఎవరికి అర్థం కాని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే అంటే ఓటు వేయడానికి వస్తున్నారో ఆల్రెడీ వారికి ఎన్నికల అధికారులు కూడా మీ ఓటు వేసారు ఆల్రెడీ